ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుని స్తుతించడం, పాటలు పాడి ఆరాధించడం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు బెతెస్దా గాస్పెల్ చర్చ్, రామంతపూర్. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, ఊహించలే నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్ర పుచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్ర పుచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా
నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో కాచుమయా జీవితాంతము దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు ధ్యానించబోతున్న విషయము మన జీవితంలో దేవుని స్థానము. దేవుని నమ్ముకున్న తర్వాత విశ్వాసి తన జీవిత ప్రయాణములో ఒక్కొక్క సంవత్సరాన్ని గడుపుతున్న సమయంలో ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు, లేదంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఆ విషయం ఏమిటి అని మనం ఆలోచించి చూసినట్టయితే తన జీవితంలో తాను దేవునికి ఇస్తున్న స్థానము. మన జీవితంలో మన కుటుంబము మనకుంటుంది, స్నేహితులు ఉంటారు, మరి పనిచేసే స్థలములో మరి సహచరులు ఉంటారు, మరి ఎంతోమందితో మనం కలుస్తూ ఉంటాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని మనం ఇస్తూ ఉంటాము. ఈ సంవత్సరాలు గడిచిన కొద్దీ దేవునితో మన సంబంధం ఏ విధంగా ఉంది, దేవునికి మనము ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నాము అన్నది తరచుగా
పరీక్షించుకోవడము చాలా ముఖ్యమైన విషయము. దేవునికి మన జీవితంలో ఏ స్థానం ఉన్నది అన్నది ఆలోచించే కంటే ముందు దేవుడు మన జీవితంలో ఆయన ఏమై ఉండాలని ఆశిస్తున్నాడో ఒక్కసారి దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మొదటి లైన్లోనే మనం చూస్తూ ఉన్నాము, దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇది మొదటి లైన్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని బట్టి మనం సంతోషించాలి. ఎందుకు అనంటే దేవునికి మనము ఏ స్థానం ఇచ్చినా కానీ ఆయన తన ప్రజల మధ్యలో ఉండాలని ఆశిస్తున్నాడు, సంతోషపడుతూ ఉన్నాడు. మనము బలహీన సమయంలో ఉన్నప్పుడు, మనస్సు దిగులుతో నిండినప్పుడు, ఎవరు మనకు సహాయము చేయని సమయంలో మనం గుర్తుంచుకోవాలి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది మనం ఆశపడుతున్న విషయం కాదు, కానీ దేవుడు ఆశ కలిగి తన ప్రజల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన నివసిస్తూ ఉన్నాడంట. వచ్చి వెళ్ళడం లేదు, దర్శించడం మాత్రమే కాదు, కానీ తాను నివసిస్తూ ఉన్నాడంట. అంటే దాని అర్థం ఏమిటి? మన జీవితంలో దేవుడు నిరంతరము మనకు తోడుగా ఉన్నాడు అని దాని అర్థం. అయితే దేవుడు ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఆత్మ కాబట్టి మన కంటికి కనబడడు కాబట్టి చాలా సందర్భాల్లో విశ్వాసంలో మనం కృంగిపోతూ ఉంటాం. దేవుడు ఉన్నాడా అని ఎవరైనా మనలను ఖచ్చితంగా అడిగినప్పుడు మనము ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటాం. ఎస్, దేవుడు ఉన్నాడు అని చెప్పలేని పరిస్థితిలో ఉంటాం. ఎందుకు అనంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా మనం చూడడం లేదు. అయితే ఈ విషయాన్ని మరి నూతన నిబంధనలో మనం చూస్తున్నట్టయితే మొదటి అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మస్వరూపి అయిన దేవుడు తన ప్రజల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. వారు గ్రహించకపోయినను ఆయన వారికి తోడుగా ఉన్నాడు. వారి కంటికి కనబడడానికి తానే శరీరాన్ని ధరించి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరు ఈ ఇమ్మానుయేలు అని మనం ఆలోచించినట్టయితే వాక్యము శరీరధారి అయి అని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యము శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎవరు ఈ ఇమ్మానుయేలు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఇమ్మానుయేలు ప్రభు. ఆయన శరీరాన్ని ధరించి మన మధ్యలోనికి వచ్చి తండ్రి యొక్క మనస్సును మనకు తెలియజేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అనంటే యేసు ప్రభువు తండ్రి యొక్క మూర్తిమత్వమై ఉన్నాడు, అంటే తండ్రి యొక్క స్వరూపమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మరి ఆయన స్వరూపాన్ని చూడాలి మనం ఆశించినప్పుడు యేసు ప్రభు యొక్క మనస్సును గ్రహిస్తే తండ్రిని చూచినట్టే అన్నది దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నేనున్న పరిస్థితుల్లో దేవుడు నాకు ఏ విధంగా తోడుగా ఉంటాడు, ఏ విధంగా సహాయం చేస్తాడు అని మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభు భూమి మీద మరి తాను చేసిన పరిచర్య ఆ సమయాన్ని మనం చూసినట్టయితే తాను జీవించిన విధానము, మనుషులతో తాను కలిసి ఉన్న విధానము, తండ్రి ఉండే విధానం అన్నది మనం గుర్తుంచుకోవాలి. అంటే తండ్రి ఈ విధంగా నా జీవితంలో నన్ను ప్రేమించేవాడు, యేసు ప్రభువు ఏ విధంగా అయితే మనుషులను ప్రేమించి వారి కోసం ఈ లోకానికి వచ్చాడో తండ్రి కూడా అంతే ప్రేమిస్తున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. మనం ధైర్యంగా ఉండాలి. మనం అనేక మార్లు విశ్వాసంలో కృంగిపోతున్న సమయంలో దేవుని స్థానము తెలియకుండానే మనం తగ్గిస్తూ వస్తూ ఉంటాం. దేవునికి మనం ఏ స్థానం ఇవ్వాలి?
మొదటి స్థానం ఇవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు మనము మొదటి స్థానాన్ని ఇస్తాం, లేదంటే మన పిల్లలకు మొదటి స్థానాన్ని ఇస్తాం, డబ్బుకు మొదటి స్థానాన్ని ఇస్తూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే వీరికి లేదంటే డబ్బుకు వస్తువులకు మొదటి స్థానాన్ని మనం ఇస్తుంటామో దేవుని యొక్క స్థానము మన జీవితంలో పడిపోతూ ఉంటుంది. కానీ మనము దేవుణ్ణి తగ్గించినా కానీ, దేవుని విషయంలో మనము నిర్లక్ష్యంగా ఉన్నా కానీ ఆయన స్థానం ఏమిటి అన్నది మనం ఒక్కసారి దేవుని వాక్యము నుండి మనం చూద్దాం. 113వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఆయన స్థానము ఎట్టిది అని మనం వాక్యంలో చూస్తున్నట్టయితే ఉన్నతమైన సింహాసనంపై ఆయన కూర్చొని ఉన్నాడంట. మనుషులు అనేక మార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినా కానీ, ప్రార్థన వాక్యము అనబడుతున్న ఈ విషయాల్లో వారు నిర్లక్ష్యంగా ఉన్నా కానీ దేవుని స్థానము అత్యున్నతమైన సింహాసనంపై ఉండే స్థానము ఆయన స్థానము. ఆయన గొప్ప స్థానంలో ఉన్నా కానీ, అందరికంటే అధికారము కలిగి ఉన్నా కానీ ఈరోజు మనం గ్రహించవలసిన విషయము ఏమిటి అనంటే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన కోసము తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకోసమే ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించాడు. మరణించిన యేసయ్య తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయనను విశ్వసించిన వారిని మరణము నుండి ఆయన తప్పిస్తాడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ధైర్యంగా ఉందాం. దేవుడు మన మధ్యలో ఉండడానికి సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తిరిగి లేచి మనలను కూడా ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళే వాగ్దానాన్ని మనకు చేశాడు అన్న విషయాన్ని బట్టి మనం సంతోషిద్దాము. మన జీవితంలో దేవునికి ఉన్నతమైన స్థానాన్ని, ముఖ్యమైన స్థానాన్ని, అత్యున్నత స్థానాన్ని మనం ఇద్దాం. ఈ విధమైన మనస్సు కలిగి మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. స్తుతులకు పాత్రుడా మా గొప్ప దేవా, ఎన్నోసార్లు ఈ ఆత్మీయ ప్రయాణములో అనేకమైన విషయాల్లో నిమగ్నమై నిన్ను నిర్లక్ష్యము చేసిన వారిగా ఉంటున్నాం. కానీ నేడు అయ్యా ప్రభువా, నీకు ఇవ్వవలసిన స్థానము మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా జీవితంలో మొదటి స్థానము నీకు ఇస్తూ ముందుకు సాగి వెళ్ళాలని ఆశిస్తున్నాము తండ్రి. ఈ విషయంలో నీ సహాయాన్ని మాకు అందజేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం మా ప్రభువా, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.